రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు రాధాష్టమి వేడుకకు పులివెందులకు వచ్చారు పుంగనూరుకు చెందిన ముఖ్యంగా రామచంద్ర యాదవ్। రామచంద్ర యాదవ్ పులివెందులకు ఎందుకు వచ్చాడు అనే అంశం చెప్పే ముందుగా మీరు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। ఆ రామచంద్ర యాదవ్ ఆయన ఆశామాషి వ్యక్తి కాదు। ఆయన గతంలో పుంగనూరు తరఫున జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడాడు। అనంతరం ఆయన భారత చైతన్య యోజన పార్టీని ఏర్పాటు చేశాడు। ఆ పార్టీ తరఫున ఆయన గుంటూరులో భారీ బహిరంగ సభను, విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు। ఏర్పాటు చేసి ఆయన హడావిడి అంతా ఇంత కాదు, ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి। భారతీయ జనతా పార్టీతో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాతో ఆయనకు బాగా పరిచయాలు ఉన్నాయి। అటు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన తీవ్ర వ్యతిరేకం। పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంచులపై ఆయన దాడి దిగాడు। అటు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి ప్రస్తుతం కూడా పోరాడుతూ ఉన్నాడు। అటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ ఆయన పెద్ద వ్యాపారవేత్త। ఈయన గురించి మనం పక్కన పెడితే పులివెందులకు వచ్చారు। పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఊరుకు వచ్చాడు। ఎందుకు వచ్చాడు అంటే పులివెందులలోని కృష్ణ దేవాలయం ఉంది। కృష్ణ దేవాలయం ఆశామాషి దేవాలయం కాదు, అది ఒక ప్రముఖ దేవాలయం। దానిని రమణ అంటారు, అదే రాచకుంట వెంకట రమణ అంటారు। ఆయన నిర్మాణ కార్యక్రమాన్ని, దేవాలయ కార్యక్రమాన్ని చేపట్టాడు। ఆ దేవాలయానికి భక్తులు భారీగా పులివెందులలో వస్తూ ఉన్నారు। ఆ దేవాలయాన్ని గుర్తించారు రామచంద్ర యాదవ్। ఈ రోజు రాధాష్టమి కనుక ఆయన పులివెందులకు వచ్చారు। ఘనంగా ధరణి రమణ, అదే ఆర్వి రమణ ఆయనను సన్మానించారు। ఆయనను సన్మానించడంతో పాటు ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తూ ఆ కార్యక్రమాన్ని ముగించే విధంగా ఈ కార్యక్రమంలో రామచంద్ర యాదవ్ అర్ధరాత్రి ధరణి రమణ పాల్గొన్నారు। అనంతరం రామచంద్ర యాదవ్ దాదాపుగా 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు। 10 లక్షల విరాళాన్ని ప్రకటిస్తూ ఆయన ఈ దేవాలయానికి వచ్చే కాలంలో నేను ఇంకా సహాయ సహకారాలు అందిస్తాను అని ధరణి రమణకు రామచంద్ర యాదవ్ మాట ఇచ్చారు। ఏది ఏమైనప్పటికీ రామచంద్ర యాదవ్ చరిత్రకు ఎక్కిన వ్యక్తి। అటువంటి వ్యక్తి పులివెందులకు వచ్చాడు। పులివెందులకు వచ్చి శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి 10 లక్షల విరాళాన్ని ప్రకటించాడు అన్నదే నా ఈ చిన్న వీడియో।